చిన్నపిల్లల్లో అరుదుగా వచ్చే సికెల్ హిమోగ్లోబిన్ డి పంజాబ్ అనే వ్యాధి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ వ్యాధి ఎక్కువగా మన దేశంలోని వాయువ్య రాష్ట్రాల్లో కనిపించేది. ఇది ఎక్కువగా పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్ దేశాల్లో ఎక్కువగా కనపడేది. కాలంలో ఇది మన రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఇద్దరు పిల్లలకు సోకింది. దీన్ని మొదట లాస్ ఏంజల్స్లోను మన దేశంలోని పంజాబ్లోను గుర్తించారు. కాబట్టే ఈ వ్యాధికి హిమోగ్లోబిన్ డి లాస్ ఏంజల్స్, హిమోగ్లోబిన్ డి పంజాబ్ అని కూడా పిలుస్తారు. పంజాబ్ అనే జన్యుపరమైన వ్యాధి ప్రపంచ జనాభాలో 7% మందిలో హిమోగ్లోబిన్లో ఉత్పరివర్తనాలు జరగడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. అందువల్ల తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా వంటి వ్యాధులు సోకుతాయి. ఈ హిమోగ్లోబిన్ డి వ్యాధి సోకిన వారిలో రక్తంలోని హిమోగ్లోబిన్ శాతం 5% కంటే తగ్గిపోతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీ కూడా తగ్గిపోవడం వల్ల పిల్లలు బలహీనంగా కనిపించడంతో పాటు అలసిపోతూ తరచూ అనారోగ్యానికి గురవుతారు. విచిత్రం ఏంటంటే ఈ వ్యాధి లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. కొందరిలో కళ్ళు పసుపు రంగులోకి మారిపోతాయి, ఇంకొంతమందిలో అంటువ్యాధులు ఎక్కువగా వస్తాయి. కొన్ని సందర్భాల్లో శరీరంలోని కీలక అవయవాలు దెబ్బతింటాయి కూడా. దాతల రక్తం నుండి ఆర్బీసీలను సేకరించి వీరికి తరచుగా ఎక్కించడం వల్ల రోగులకు కొంతమేర ఉపశమనం ఉంటుంది. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఈ వ్యాధి పూర్తిగా నయం అవ్వాలంటే ఎముక మజ్జ మార్పిడి, బోన్ మ్యారో ప్లాంటేషన్ చికిత్స చేయాల్సిందే.